ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే. ఉదయాన తిన్నదంతా అరగాలని చెప్పేసి మా ఫ్రెండ్కి దగ్గర రూమ్ లోనే ఒక జెడ్పిహెచ్ స్కూల్ ఉండే, అక్కడికి వెళ్తే చిన్న పిల్లకాయలు వాలీబాల్ ఆడుతున్నారు. మనం కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయేసి వచ్చిరాని వాలీబాల్ అయితే ఆడేసాం. మొత్తానికి తిన్నదంతా అరిగిపోయింది. మధ్యాహ్నం మ్యాటర్ ఏంది మాస్టర్ అంటే మా వాడు చికెన్ షాప్ తీసుకెళ్లాడు. అక్కడ 1 కిలో ఆర్డర్ చెప్పాం. బాబాయ్ నువ్వు చిన్న చిన్న ముక్కలు కొడుతూ ఉండు, మేము అంతలోకి వెళ్ళి లస్సీ తాగొస్తామని చెప్పి ఆ లస్సీ తాగడానికి వచ్చాం. 3 లస్సీలు తాగాం. హెరిటేజ్ వారి స్వీట్ లస్సీ. సో స్వీట్ లస్సీ తాగిన తర్వాత ఇక మళ్ళీ ముక్కలు పట్టుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి మేము చికెన్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాము. ఇక్కడ చూపిమ్మక రైస్ చికెన్ రైస్ తీస్తే మళ్ళీ ఏమైనా అయిపోద్దాం. 1కి 2 రైస్ చికెన్. ఇవి మగ పెద్ద పెద్ద ముక్కలు కుట్టినాయి. సరేలే లోపలికి 1 కిలో చికెన్ ఫర్ 3 members. With a small pinch of turmeric for acts as antibiotic. నీళ్ళు వేసేయడం, కలిపేసేయడం, ఉడకబెట్టేసాడు. సో బాయిల్డ్ Acts like bananas. స్టాక్ ఎప్పుడు ఉండేది బనానాస్. 1 dot. ఆయిల్ వేసాం. నెక్స్ట్ వా చికెన్ ఎత్తుకొనేసి దాంట్లో వేసేయడం. హీట్ అవ్వాలా. టెస్టింగ్ ఫర్ ఆయిల్ హీటెడ్ ఆర్ నాట్. ఆయిల్ మర్కింగ్స్ ముక్క వన్కింగ్స్. గుండెకాయ ముక్క గుండెకాయలు మొత్తం వేసేయడమే. లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగేంత వరకు ఉడికించాలా. పైన ఒక ప్లేట్ పెట్టేయాలి. నెక్స్ట్ కటింగ్ చేయాలమ్మా. కటింగ్ ఆయుధాలు సిద్ధం. టమోటాలు అంతే. తర్వాత కట్ చేసేది మళ్ళీ లాస్ట్లో వేసేసేది అంతే. అంతలోకి మధ్యలో ఇలా ఎవరో ఒకరు వస్తా ఉంటారు, వాళ్ళకి పని చెప్తా ఉండాలా. అక్కడ చూడండి లడ్డు తింటారా బొమ్మలు చూపిస్తాను. లడ్డూల గురించి మాట్లాడచ్చు. అన్నాడు కార్తీ అంటే లడ్డు గురించి సెన్సిటివ్ టాపిక్ అన్నాడు అంతే. దానికి పాపం అనేది వేసుకున్నాం. ఇది చిట్కా. వెల్లుల్లిపాయలు తీసుకోవడానికి కొలుసుకోవడానికి పక్కన ఇలా కోసుకుంటే అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. వెల్లుల్లిపాయలు కోస్తున్నాం ఫ్రెండ్స్. దీన్ని ఏమంటారు రాయలసీమ సైడ్? తెల్లగడ్డలు. తెల్లబాయ వెల్లుల్లిపాయ. వెల్లుల్లిపాయ ఇటు సైడ్ అంటాం. మా సైడ్ కూడా తెల్లగడ్డలు అంటారు. తెల్లగడ్డ పేస్ట్ అంటారు. ఏంటి మచ్చా? అల్లం వెల్లుల్లి పేస్ట్ సెపరేట్. ఇది ఓన్లీ వెల్లుల్లిపాయ. ఇలా తీసుకొని కోసేటప్పుడు తినేయండి ఫ్రెండ్స్. ఒకటి హెల్త్కి మంచిది. ఇలాంటి వాళ్ళు పక్కన పెట్టుకోకండి. చేసితో సగం కూర అయిపోయించేస్తారు వీళ్ళు. ఇట్టా ఉంటుంది దాన్ని కూడా ఫ్రెండ్స్. దీనికి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది. మగ ఉప్పే కదా ఇది. దీని మీద ఉప్పు పెట్టుకొని తినాలి. ఘాటుగా ఉంది. రీసెంట్ గానా ఇంకోటి తిన్నాం. ఎక్కడికైనా తిరుపతి వెళ్ళి 6 నెలల పైన అయిపోతుంది. 6 నెలల పైన అయిపోయింది తిరుపతి. మసిగుడ్డ అట్టే ఉండాలి, అందుకే మసిగుడ్డ అంటారు.
ఇది ముక్కలు తిరగేసుకోవాలి. తిరగే వెళ్ళి మగ్గ తిరగే వెళ్ళి మగ్గ మా అమ్మ అయితే అది వేసేస్తుంది. ఇంకా మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది 10 నిమిషాలకి. అంతకేం మాడిపో, వాటర్ ఉన్నంత వరకు మాడిపో. పసుపు వేసిన లైట్ ఫస్ట్ ఇంకా అట్లా పెద్ద కోసం చిన్నవి కోసాను. చిన్నగా కొయ్యి, ఏడు కోసుకో ఒకసారి. వేసేసాడు, బాగా వేసేసాడు. కొడుకోబెట్టి ఎలాగా అవి తోస్తా ఉండాలి. ఏంటో పక్కన తోస్తా కట్ చేయాలి. కోసుకొని వెళ్ళిపోతే బాగానే అస్సలు చేస్తున్నారు, అదేం దిగట్లేదు. పైన కోసం కిందకి వెళ్ళట్లేదు. బాగానే ఇష్టాలు వస్తాయి కాబట్టి. పైనుంచి ఇలా సుత్తి మెత్తగా పోయాలి. టమాటాలు అలా కొయ్యి కొడతారు. రివర్స్ ఇలా పెడితే గుజ్జు అయిపోయి దిగిపోద్ది. ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇలా కొయ్యి నీళ్ళుగా కొయ్యి అలా కొయ్యి కొయ్యి అలా. ఇప్పుడు అడ్డంగా తిప్పేసి వాళ్ళు అలాగా కలిపేసి ఇలా అయితే గుజ్జు గుజ్జు అయిపోదు. ఇలా కిందకి పెట్టిందంటే పండు అయితే ఇంకా పిండి అయిపోతుంది. సెకండ్ టమోటా కోసినామండి ఫ్రెండ్స్. టమాటాలు ఈజీ కట్ అవుతుంది అని చెప్పి టమాటాలు కోస్తున్నాడు. ఉల్లిపాయలు ఫస్ట్ వేయాలి, కానీ అవి వదిలేసాడు పక్కకి. నా వంతు అయిపోయిందండి. 3 టమాటాలు 1.5 టమాటా, 3 ఎరగట్లో 1.5 కోసేసానండి. ఉల్లిపాయలు కొల్ల నీళ్ళు వచ్చేస్తాయి. అవి కష్టం ఏం చెప్పి అవి పక్క వదిలేసాడు. ఫస్ట్ వేయాల్సినవి అయ్యే. ఫస్ట్ పెద్దలు ఈజీగా ఉండే చేయమన్నానండి, అందుకే నేను టమాటాలు కోస్తున్నానండి. పెళ్ళి పోతే కటింగ్ మాస్టర్కి 1000 రూపాయలు ఇస్తారన్నమాట. కటింగ్ నేర్చుకుంటే వాళ్ళకి బట్టి చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటుంది, పోతా ఉంటుంది. అంటే వాళ్ళు ఏళ్ళతో తోస్తూ ఉంటారు. నాది ఈ పక్కన పట్టుకుని దాంతో ఎలా తోస్తూ ఉంటారు, ఇది కోస్తూ ఉంటారు. ఆ రెండు ఏదో బ్రేక్ ఎక్సలేటర్ ఎత్తున్నాం, క్లచ్ దొక్కుతున్నాం అన్నట్టుగా కోఆర్డినేషన్ ఉంటుంది. పచ్చిమిరకాయలు వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. స్పైసీ మన స్పైసీని బట్టి మనం మిరపకాయలు తీసుకుంటాం. నాకు స్పైసీ ఎక్కువ కావాలన్నాడు, అందుకే ఒక 6 తీసాం. మొక్కడి గింజలు వచ్చి ఇది వేరే ముఖ్యం మగ, ఇది కష్టం. ఓకే వద్దు తీసేసుకో. అలా కాదు, ఒక మొక్క తీసి టెస్టింగ్ చేసి ఎన్ని మొక్కలు తీసావురా? టెస్టింగ్ 1 2 3 ఉడికిందా లేదా? ఇంకా చిన్న దొరకాలా? ఉడికింది, నేను అప్పుడే ఉడికిపోయింది. ఉడుకుతుంది, ఎంతసేపు ఉడుకుతుంది. గ్యాస్ కానీ ఉప్పే లేదు మాకు, మనం అందుకు ఉప్పు వేస్తుంటే బాగుండు. అవునవును మర్చిపోయాను. సప్ప ఉండే. ఇది ఎలా పట్టుకో, అది అంతా కొంచెం అది వదిలే. ఇది ఇలాగే మొక్కల మొత్తం నేనేసేస్తుంది ఇందులో వేసి ఇలాగే మొత్తం తీసేది వేసేస్తాయి. ఫస్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయ కాదు, ఉల్లిపాయలు. వెల్లుల్లిపాయలు కాదు, ఉల్లిపాయలు. సారీ ఉల్లిపాయలు. 50 కిలో సీనరీ. NH ఏ మగ్గది? NH5. పక్కింటి ఆంటీ వాళ్ళు మినపప్పు ఎండబోసారు. మినపప్పు కాదు అంకులా, అసలు ఇది ఏం పప్పు? పెసలు. 100 గ్రామ్స్లో 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది.
బ్రౌనిష్ గోల్డెన్ కలర్ వచ్చేవాళ్ళ గోల్డెన్ ఎల్లో కలర్ వరకు చాలు. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతే కరెక్ట్. మండీ స్టైల్ అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ చికెన్ అంటే గార్నిష్ వేసుకుంటాం కదా పైన, వాటికి బ్రౌన్ కలర్ అంతవరకు. ఓకే ఓకే. ఇప్పుడు చిరంజీవి స్టైల్లో చిన్న సాల్ట్ పైన అప్లై చేయాలి. సరిపోద్దా సాల్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం స్మెల్ పోవడానికి కొంచెం వేసుకుంటాం లైట్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్వస్తిక్స్ వారి జింజర్ గార్లిక్ పేస్ట్. అది ఎందుకు బొంగు, ఇది చాలు. బ్రాండ్ మీ ఇష్టం, మాకు దొరికిన బ్రాండ్. ఇది స్పాన్సర్షిప్ పాటు మన పక్క 3 స్పాన్సర్షిప్. గోల్డెన్ కలర్ వచ్చేసిందో. Chicken prepared, yummy chicken. Chicken, ఎగ్, రసం, వైట్ రైస్, ప్లేట్లో వేసుకొని తినేసి ఎదురు వచ్చేస్తాను. వెయిట్ చేస్తాడు ఎక్కడ ప్లాన్ కొంచెం డిలే అయింది ఫ్రెండ్స్. నిన్నట్లాగే సేమ్ 6 అవుతుంది బీచ్ రాబోతుంది. వైజాగ్ రిషికొండ బీచ్ మిస్ అయిపోయింది. ప్లేట్లో సగం అన్నం, సగం కర్రీ, గుడ్లు, ఇదిగో కర్రీ కుమ్ము.